హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు చూసిన లోకల్ ఐరా న్యూస్ ఛానల్. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా, వైసీపీ గూటికి చంద్రబాబు షాక్లో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ఇటువంటి సమయంలో టీడీపీ వైసీపీలో కొనసాగుతున్న ఇద్దరు నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరిస్తుంది. వైసీపీలో ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంను టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రి నిమ్మకాయల రాజప్ప కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించింది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్నప్ప, కానీ మంత్రి పదవి దక్కలేదు. అటువంటి నేత వైసీపీలో యాక్టివ్గా ఉన్న ముద్రగడ్డ పద్మనాభం కలుసుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు ముద్రగడ్డ పద్మనాభం, కానీ చంద్రబాబు విభేచించి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు. తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాపుకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానుక అమలు చేయని డిమాండ్ చేస్తూ ముద్రగడ్డ పద్మనాభం ఉద్యమ బాట పట్టారు. అయితే ఆ ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రయోజనం చేసింది, టీడీపీకి నష్టం చేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తర్వాత ఉద్యమాన్ని నిలిచివేశారు. ముద్రగడ్డ సరిగ్గా 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ కూటమిని ఓడిస్తామని పీఠాపురంలో పవన్ కళ్యాణ్ను గెలవనివ్వబోమని శపథం చేశారు. అయితే టీడీపీ కూటమి ఘన విజయం సాధించి సరిగ్గా తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ మధ్యన అనారోగ్యానికి గురయ్యారు. ఇటువంటి తరుణంలో ముద్రగడ్డ పద్మనాభంను నియామకాల చిన్న రాజప్ప కలవడం ప్రాధాన్యత సంతరించింది.